శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. మాఘపురాణం 30వ అధ్యాయం. ఇదే మాఘపురాణంలో ఆఖరి అధ్యాయం కూడా. ఆఖరి అధ్యాయమునకు స్వాగతం పలుకుతున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములు. మాఘమాసంలో ఈ 30వ అధ్యాయంలో మార్కండేయ వృత్తాంతము. వశిష్ఠుల వారు దిలీపునకు మృగుశుంగుని వివాహము, మృకండుని జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరం వలన మార్కండేయుని బడుట మొదలగు వృత్తాంతం వివరించి, మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరింతుము, శ్రద్ధగా వినుమని ఈ విధముగా చెప్పదొడంగరి. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువచుండెను. 5 ఏళ్లు నిండగానే కుమారునకు ఉపనయనాది వైదిక కర్మలన్నింటినీ పూర్తి చేసిరి. 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వలె ఆ చిరకాలములో సకల శాస్త్రములను, వేదాంత పురాణ ఇతిహాసములను, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలందెను. అయినను మరుద్వతి మృకండులు నిత్యము మార్కండేయునకు, కుమారా, నీవు పసితనము నందే సకల శాస్త్రములను అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువులయడ, పెద్దలయడ, బ్రాహ్మణులయడ మరింత భక్తి భావముతో మెలగవలియును. వారికి ఆశీస్సులు నీకు మంగళమగోకరమును అగునుగాక. నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును అని చెప్పుచుండెడివారు. అటులా 15వ సంవత్సరములు గడిచిపోయినవి. రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువగుచున్నది. పరమశివుని వరప్రసాదముగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలనని తలంచి ఋషులందరకును ఆహ్వానము పంపినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారు మృకండుని ఆశ్రమునకు వచ్చిరి. అందులకు మృకండు ఆనందముంది అతిథి సత్కారములు చేశాను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరకు నమస్కరించినారు. అటులనే వశిష్ఠుని నమస్కరించగా ఆయన మార్కండేయుని వారించినారు. అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపరి, మహానుభావ, మీరిట్టు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించను. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములకే మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని దీవించింది కదా. అది ఎటులగును? ఇతని ఆయుర్దాయము 16 ఏండ్లే కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవం జరుపుచున్నారు. పరమేశ్వరుడు వచ్చి వరప్రకారము ఇతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవించును అని అనెను. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. చిరంజీవి వర్ధిల్లమని దీవించినందుల వారి వాక్యములు సత్యములగునని బాధపడి, దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారి ప్రశ్నించరి. వశిష్ఠులు కొంతసేపు ఆలోచించి, మునిసత్వములారా, మన అందరము ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మ వద్దకు పోదుము రండు అని పలికి తమ వెంట మార్కండేయుని తోడ్కొని పోయిరి. మునీశ్వరులై ఆగమునకు బ్రహ్మ సంతాసించను. మునులందరికీతో పాటు మార్కండేయును కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించునాయన అని దీవించను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమునకు బ్రహ్మకు వివరించను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటునకు విచారించి విలిబుచ్చి కొంత తడవాగి, భయపడకము అని మార్కండేయుని దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలునికి దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునుల ఒక వంక చూచి, ఓ మునులారా, మీరు పోయి రండు, ఇతనికి ఏ ప్రమాదము జరగలేదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీ క్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుచుండుము, నీకే ఆపదయు కలుగదు అని ధైర్యము చెప్పి పంపివేశను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి వచ్చెదను ఆజ్ఞయమ్మని కోరగా, మృకండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటుకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు
మార్కండేయను దీక్షకు కాదనలేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రముకు బయలుదేరి భృకండ సైతం కుటుంబ సహితముగా కాశీకి పోయి విశ్వేశ్వర దేవాలయ సమీపమునొక ఆశ్రమం నిర్మించుకొనెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనే ఉండసాగెను. క్రమముగా అతడు 16వ ఏట ప్రవేశించెను. మరణ సమయము ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయ ప్రాణములు కొనితమ్మని చెప్పగా ఆ నిమిత్తము వారు శివ సన్నిధిలో ధ్యానము చేసుకునుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి ఆ సమీపమునందు నిలువలేకపోయిరి. కాలపాసమును విసురుటకు చేతులు ఎత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించినది. ఆ తేజస్సు యమభటులను అగ్ని కణముల వలె బాధించను. ఆ బాధ కోరవలేక యమభటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునికి ఎరింగించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా మచ్చి మార్కండేయునిపై కాలపాశము విసిరెను. మార్కండేయుడు కందులు తెరిచి చూచేసరికి యముడు అతనిని ప్రాణములు తీసుకుని పోవ సిద్ధముగా ఉండగా అతడు భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడికి పార్వతీపతి తన భక్తుని ఆక్రందను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించెను. యముడు చనిపోవుటచే అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివునికి అనేక విధములుగా ప్రార్థించి కోపమును చల్లార్చుకో మహేశ, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తమరు వరప్రసాదుడుగా మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువునిచ్చిరిది కదా అని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందులకు మేమెంతయో ఆనందించున్నాము. కాని ధర్మ పరిపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటు కదా. కాన మరల యముని బ్రతికించుడని వేడుకొనిరి. అంతటా ఈశ్వరుడు యముని బ్రతికించి యమా నా భక్తుల దరికి రావలదు సుమా అని హెచ్చరించి అంతర్ధానమయ్యను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు భృకండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస ఫలితమే తన కుమారుని కాపాడినదని నమ్మి ఈ మాఘమాస ప్రభావము లోకులందరికీ చెప్పుచుండెను. ఇక ఫలశ్రుతి, దీని తాలూకు ఫలమెట్టిదో, మాఘమాస వ్రతం, స్నాన ఫలితం, పూజ, దానాలు ఇటువంటివి చేసిన దీని తాలూకా గొప్పతనం ఏంటి, ఫలశ్రుతి ఎలా ఉంటుందో చూద్దాం. గురుశ్ర మద మహర్షి జాహ్నవునితో ఇట్లను: జాహ్నముని, ధర్మ ప్రబోధకములకు మాసములలో మాఘమాసం ఉత్తమము. యజ్ఞములలో మొదలైన పుణ్య కార్యకర్మలన్నింటినీ చేయుట వలన వచ్చినంతటి పుణ్యము మాఘమాస వ్రతము ఒకదానిని చేసినంతనే వచ్చును. మాఘమాస వ్రతం సర్వ పుణ్య క్రియల సారము, అన్ని విధములకు తపస్సులకు సారభూతమైనది, సర్వధర్మముల సారము, శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనది. సూర్యుడు, అగ్ని, బ్రహ్మ మొదలగు దేవతల దయ కూడా కలిగించును, సర్వ సుఖములనిచ్చును. మాఘమాస వ్రతమును కూర్చి నేను చూచిన దానిని, విన్న దానిని, తెలిసిన దానిని నీకు అడుగకనే చెప్పితిని. మానవుడు అన్ని ధర్మములను ఆచరించలేకపోయినను ప్రీతికరమైన మాఘమాసమును విడవక ఆచరించినచో సర్వధర్మములు ఆచరించుట వలన వచ్చు ఫలితమునందుదును. ఈ పురాణమును శ్రీహరి సన్నిధిలో చెప్పువాడును భక్తితో వినువారులను ఇహపరంబుల యందును సర్వ సుఖములను పొంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరు అని సూతుడు సౌనికాది మహామునులతో ఇట్లు చెప్పిరి. ఈ మాఘమాస వ్రతము సర్వ పుణ్యములను ఇచ్చును, సర్వైశ్వర్యములను ఇచ్చును, అన్ని రోగములను పోగొట్టి ఆయుర్దాయమును పెంచును, విష్ణు సాన్నిధ్యమును కలిగించును, ముక్తి కోరిన వారికి ముక్తినిచ్చును, కోరిన కోరికలనిచ్చును. వినయ విధేయతలు కల శిష్యునకు, శ్రద్ధ కలవానికిని, మంచి నడవడిక కలవానికిని, ఆత్మజ్ఞానానికి ఈ వ్రతము చేయుడని చెప్పవలను. సౌనికాది మహామునులకు రామహర్షుని పుత్రుడు నైమిసారణ్యమున మాఘమాస వ్రత మహిమను విచారించుచు ఈ కథలను చెప్పెను. అతడు చెప్పిన వానిలో కొన్ని కథలు శివుడు పార్వతికి చెప్పినవి కొన్ని, దిలీప మహారాజు వశిష్ఠ మహర్షికి చెప్పినవి మరికొన్ని, కృత్సమద మహర్షి జాహ్నవునికి చెప్పినవి మరికొన్ని. మొత్తం మీద ఈ కథలన్నింటినీ కలిపి సూతుడు సౌనికాది మహర్షులకు చెప్పినవి. సూతుడు
అనేక పురాణ కథలు ఎరిగిన వారొకటచే ఆయా సందర్భములలో ఆయా వ్యక్తులకు చెప్పిన కథలను కలిపి చెప్పినని గ్రహింపవలయను. మాఘమాసో మహాన్మాస నేరం నారాయణాత్మకం ప్రాతః స్నానం చ పూజాంచ భక్తి ముక్తి ప్రదేశుభే తస్మాత్ ముక్షవో జీవ యదధ్వం ముక్తి వృత్తయే భయద్వం కేశవం దేవం శివం వా నిటలే క్షణం. అంటే మాఘమాసములో ఉత్తమమైనది సర్వోత్తమమైనది మాసము మాఘమాసము. జలం నారాయణాత్మకం, జలం అంటే నీరు నారాయణుడు. ఈ సమయమున ప్రాతకాలమున స్నానము చేసి ఇష్ట దైవమును పూజించుట భక్తిని భుక్తిని ఇహలోక సుఖానుభవమును మోక్షమును ఇచ్చు. కావున భయంకరమును బాధాకరముకు సంసార బంధముల నుండి విడుదల చేయును. అలా జీవమును విడుదల కోరు జీవులారా, భక్తిని ముక్తిని ప్రసాదించు మాఘమాస ప్రవృత్తికై ప్రయత్నింపుడు. సర్వదేవతా స్వరూపుడైన శ్రీమన్నారాయణుని కాని నుదుట కన్నుల గన శివుని గాని మాఘమాస వ్రతము ఆచరించి సేవింపుడు తరింపుడు అని దీని భావము సంపూర్ణం. నేను పఠించినటువంటి మాఘపురాణములో ఏవైనా తప్పులు దొరలొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీలో ఒకరిగా నన్ను గుర్తించి అభినందించగలరని కోరుచు మరల మరొక పురాణములో కలుసుకుందాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తా లోకాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా వద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తా లోకా సుఖినో భవంతు.